హాయ్! మేమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా? ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ప్లాన్ అయితే చేసుకున్నాం. బట్ ఫైనల్ అయితే వెళ్ళిపోతున్నాం. అదేనండి మన హైదరాబాద్‌లో కూకట్పల్లిలో నిక్సెస్ మాల్‌కి దగ్గరలో మనకి అయోధ్య రామ మందిర్ రిప్లికా అయితే పెట్టారు కదా! అదేనండి ఎగ్జిబిషన్ లాగా. సో, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. మనకి జస్ట్ నెక్సెస్ మాల్ క్రాస్ అవ్వగానే రోడ్ మీదకైతే కనిపిస్తుంది అయోధ్య మందిర్ సెట్ మొత్తం. బట్ మనం బైక్ వేసుకొచ్చాం, వెహికల్స్ మీద వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ రన్ చేసుకుని రావడానికి ఒక 30-35 మినిట్స్ అయితే పట్టింది. సో బైక్ని అయితే పార్క్ చేసేసి మేము మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్గా టికెట్ ప్రైస్ అయితే 150 ఓన్లీ. ఈ టెంపుల్కే కాదు, పక్కనే టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు దానికి కూడా. సో మేమైతే టికెట్ తీసేసుకొని ఎంటర్ అయితే అయిపోయాము. నిజంగా లోపలికి ఎంటర్ అవ్వగానే అయోధ్య మందిర్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే అంతమంది పబ్లిక్ ఉన్నా సరే ఆ డివైన్ ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే దేవుడు పాటలు పెట్టారు, రాముడు పాటలు పెట్టారు, అలాగే రామాయణంకి సంబంధించిన ఫొటోస్ అవన్నీ అయితే అక్కడ అరేంజ్ చేశారు. సో బయట అయితే మొత్తం టెంపుల్ ఎలా అయితే చెక్కి చేస్తారో అయోధ్య మందిర్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే అయితే అనిపించింది. చాలా బాగా అనిపించింది. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బాలరాముడి విగ్రహం చూడగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే. ఇన్సైడ్ ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే అలో చేస్తున్నారు. బట్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కష్టంగానే ఉంటుంది. సో వీక్ డేస్లోనే క్రౌడ్ ఇలా ఉందంటే వీకెండ్స్లో ఇంకా హెవీగానే ఉంటారు. సో మ్యాక్సిమమ్ వీకెండ్స్ అవాయిడ్ చేసి వీక్ డేస్లో అది కూడా ఈవినింగ్ అవర్స్లో అయితే ప్రిఫర్ చేసేయండి. సో చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఈ అయోధ్య మందిర్ రిప్లికా విత్ లైటింగ్ అండ్ రామాయణం కథ ఫొటోస్ అవన్నీ అయితే పెట్టేశారు. సో ఇప్పుడు డివైన్ మోడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ మోడ్కి అయితే స్విచ్ అయిపోతాం. దీని పక్కనే టైటానిక్ రిప్లికా అయితే పెట్టారు ఎగ్జిబిషన్ లాగా. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. వెయిట్ ఫర్ ద పార్ట్ 2.